వీటెన్ న్యూస్ కి స్వాగతం. బాయంసపట్నంలోని ఆర్డీఓ కార్యాలయంలో బీసీల కులగణనలో జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా బీసీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా బీసీ కులగణన అనేది రాష్ట్ర వ్యాప్తంగా పారదర్శకంగా జరగలేదు. ఇందులో బీసీల జనాభాను తక్కువగా చూపి ఓసీ జనాభాను ఎక్కువ చూపడం అంటే ఇది బీసీలకు అన్యాయం. ఇదే విధంగా ఓసీలోని అగ్రకుల పేదల కోసం 10% రిజర్వేషన్లు రద్దు చేసి అన్ని వర్గాల వారిని న్యాయం చేయాలని బీసీ హక్కుల పరిరక్షణ సమితి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కర్నల్ సుంకిట పుసెట్టి ఆధ్వర్యంలో ఆర్డీఓకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇకనైనా ఈ ప్రభుత్వం బీసీలకు న్యాయం జరగాలి అంటే మళ్లీ కులగణన ప్రారంభించాలన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు ఏనపోతుల మల్లేష్, మున్నూరు కాపు సంఘ పట్టణ అధ్యక్షులు తల్లోడు శ్రీనివాస్, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు జయశంకర, ఫౌండేషన్ అధ్యక్షులు శ్రీనివాస్, కసరా శ్రీనివాస్, ఆసాంవా ప్రకాష్, పద్మశాలి సంఘ నాయకులు న్యామచ్వార్, లింగోజీ, అరికటిక సంఘం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా బీసీ సంఘ కుల సోదరులందరి ద్వారా వ్యతిరేకిస్తూ ఈరోజు బైన్సా పట్టణంలో గౌరవ ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగినది. దీని ఉద్దేశం ఒకటే, ఏదైతే బీసీల ఏదైతే కులగణన చేశారో దాన్ని తక్షణమే రద్దు చేయండి, రద్దు చేసి తిరిగి కులగణన చేయాలని, సర్వే చేయాలని ఈ సందర్భంగా మేము కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే దీని కారణం కూడా చెప్తా ఉన్నాం. మరి గత పాలకులు ఏదైతే 6-7 సంవత్సరాల క్రితం వారు ఏదైతే కుటుంబ సర్వే ప్రకారం చూస్తూ ఉంటే రాష్ట్రంలో బీసీ గణన బీసీల కులం యొక్క కులస్తులు 1,85,00,000 చూపించారు. ఇవాళ చూస్తూ ఉంటే మరి 6-7 సంవత్సరాల నుంచి ఇవాళ బీసీ జనాభా పెరుగుతుందే కానీ తగ్గుదల ఉండదు, తగ్గది. కానీ ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావాలని దురుద్దేశంతో బీసీలకు అణచివేద్దాం, బీసీల రిజర్వేషన్లో మరి ఏదైతే పాపులేషన్ ఏదైతే తక్కువగా చూపిస్తే మరి రిజర్వేషన్లలో కూడా తగ్గుతుందని ఆ ఉద్దేశంతో కావాలని దురుద్దేశంతో ఇవాళ బీసీల యొక్క కులగణన ఏదైతే చేశారో పూర్తిగా అస్తవ్యస్తం, తక్కువ చూపించారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే గత పాలకులు 1,85,00,000 జనాభా బీసీ చూపిస్తే మరి ఈ ప్రభుత్వము ఇవాళ ఏదైతే బీసీల కులగణన చేసిన ఆధారంగా చూస్తూ ఉంటే 1,65,00,000 చూపించారు, 64,00,000 చూపించారు. ఇది ఎంతవరకు సమంజసమని ఇవాళ ఒక్కసారి ఆలోచించాలి. జనాభా ఏదైతే బీసీల ద్వారా బీసీల యొక్క తడాకా ఏందో చూపించే అవసరం దగ్గరలోనే ఉంది. ఎందుకంటే ఇవాళ కించపరిచే విధంగా బీసీ సమాజాన్ని కించపరిచే విధంగా మీరు వ్యవహరిస్తున్నారు. తక్షణమే ఇది మానుకొని బీసీల కులగణన మరి న్యాయపరంగా నిస్వార్థంగా మరి ఖచ్చితంగా అమలు చేసి ఏదైతే ఇంకా తిరిగి కులగణన చేయాలని ఈ సందర్భంగా మేము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. లేనిడలా ఇవాళ మీరు అనుకుంటా ఉన్నారు మాకు అణచివేస్తే మరి బీసీలకు అణచివేద్దాం, అయితే రిజర్వేషన్ల సహకారంతో అవకాశం వేరికైతే మరి అధికారంలో వాళ్ళు ఏదైతే బీసీల గణన చూపిస్తే అధికారంలో ముఖ్యంగా పాత్ర బీసీల వారే ఉంటారని, కానీ వీళ్ళు దురుద్దేశంతో బీసీలకు అణచివేద్దామనే ఉద్దేశంతో ఈ చేస్తున్నటువంటి పన్నాగాన్ని పూర్తిగా బీసీ సమాజం యావత్ ఏదైతే తెలంగాణలో ఉన్నటువంటి బీసీ సమాజం వ్యతిరేకిస్తూ ఉన్నాం. మీకు ఒకటే చిత్తశుద్ధి ఉంటే తక్షణమే మీరు ఇంకా మళ్ళీ బీసీ కులగణన చేపట్టి న్యాయం చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం.